ఇంకా వేసవికాలం రాకుండానే రబీకి నీటి ఎద్దడి నెలకొనడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచరం నాగుల చెరువు వరి ఆయకట్టుకు సాగునీరు అందించే ఛానల్ ద్వారా నీరు అందక వరిచేలు నెరలు తీశాయని రైతులు అడప దుర్గాప్రసాద్, జుత్తుక శ్రీనివాస్, తుడ్డప్ప బులుసత్యం వీబీసీ ఆన్ టీవీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీరాంపురం వద్ద బ్యాంక్ కెనాల్ నుండి నాగుల చెరువు వరకు సాగు భూములకు నీరు అందించే కాలువ తుప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకొని పోయిందని అన్నారు. రైతులే పంట కాలువను బాగు చేసుకుంటున్నారన్నారు. వంతుల వారీగా సాగునీరు అందిస్తున్నా సరే చివరి భూములకు నీరు అందక నెరలు తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నీటి ఎద్దడి ఉంటే పశువులకు కూడా ఇబ్బందే అన్నారు. ఇప్పటికే ఎకరాకు 20,000 వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం నీరు లేక చేలకు ఎరువు వేసే పరిస్థితి లేదన్నారు. ఇంకా 3 నెలల వరకు పంట చేతికి అందదని వాపోయారు. పక్క నుంచే ప్రవహించే డ్రైనేజీ నుంచి నీటిని మోటార్ల ద్వారా సాగు భూములకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు వరి సాగు భూములకు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇలా కలేశ్వర మండలం ఇలా నాజూర్ చివరిలో చాలా దారుణంగా ఉన్నాయండి. కాల పరిస్థితి చూస్తే చాలా జీలు ఏమైపోతావు ఎవరికి పరిస్థితిలో ఉందండి. మేము ఇప్పటికే పెట్టుబడి ఉన్నాం. ఎక్కడ జీలు శుభ్రంగా ఆరిపోతున్నాయి. ఈ ఆదికుడు నాదుడు అని కూడా ఎవడో లేడండి. నీరంటే మాకు అలా చాలా దారుణంగా ఉందండి. కిందకంటే అసలు 1,00,000 కింద కూడా వస్తలేదండి. ఈ చేలు ఏం చేయాలో మాకు అయ్యే మంచి స్థితిలో ఉంది రైతులకి అందరికీ. అలా ఏంటో మాకు ఎవరి అధికారులు మమ్మల్ని పట్టించుకుంటుందండి. ఏంటి పరిష్కారం మాకు ఏం అర్థమవుతుందండి. ఏం చేయాలో పైకి చూస్తున్నాం, దిక్కు ముక్కు లేకుండా. నీరుంటే ఏం చేయగలదు మేము. నీళ్ళు లేని బోల్ పెట్టుబడి ఏం చేయాలో మాకు అయ్యే మంచి పరిస్థితిలో ఉండండి. మీరు కూడా అంత అర్థం చేసుకుని మాకు నీరు కిందకే కానీ పంపించి వ్యాపారం చేయండి. మీకు కోడి నమస్కారం అండి. బోల్ పిల్లలతో ఉన్నామండి మేము. రైతులు బాగు అయినాక నీరు వస్తలేదండి. మాకు నీరు లేక సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎకరాకి 30-40 వేలు పెట్టుబడి అయింది. ఏం చేయాలో రైతులకు ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వచ్చింది వేసవకాలం. ఏం చేయాలని పొట్టల టైంలో మొత్తం చేలు ఎండిపోతాయో సాగు చేయాలి మానాలని రైతులకి అంతు చెక్కట్లేదు. వంతులాగా వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు లక్షవారం శుక్రవారం వంతులా ఉంది. వంతు ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో పోయిన మొలకలేదు. కాలువ మీద పరిస్థితి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగానైనా అధికారులు దీన్ని చూసి గమనించి రైతులను కదా ఆదుకోవాలని కోరుచున్నాము.